तेलंगाना एंटी करप्शन ब्यूरो एसीबी ने राजेंद्र नगर म्यूनिसिपैलिटी जीएचएमसी हैदराबाद के डिप्टी कमिश्नर के रवि कुमार को रिश्वत लेने के इल्जाम में गिरफ्तार कर लिया है। तफसीलात के मुताबिक एओ के रवि कुमार ने शिकायत कुनिंदा से 5 लाख रुपये रिश्वत तलब की थी और 2 लाख रुपये की रकम वसूल भी की गई। ये रिश्वत एक होटल के खिलाफ कार्रवाई न करने, उसकी साख को नुकसान न पहुंचाने और आइंदा में होटल के कारोबार की रवानी को यकीनी बनाने के लिए मांगी गई थी। एसीबी की टीम ने मुलजिम के हाथों से कीमियाई तज्जिए के जरिए रिश्वत की तस्दीक की और रकम उसके कब्जे से बरामद कर ली गई है। इसके बाद रवि कुमार को गिरफ्तार करके अदालती हिरासत में भेज दिया गया है। केस की मजीद तहकीकात जारी है। चैनल को लाइक करें, शेयर करें और फॉलो जरूर कर लें। ఇంకా ఇంకా బ్యాగ్ తీసుకోండి, ఈ బ్యాగ్ తీసుకోండి ప్లీజ్. అంటే చూపిస్తామండి, మొత్తం టెక్స్టైల్ చూపెట్టి ఇంకా ఒక 10 నిమిషాలు. ఉండండి సార్, రవీంద్ర ఓపెన్ చేసుకోవడం రాగే రాదు అందరు. మహేష్ సాయి ఆగి నేను ఏసీబీ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి సిటీ రేంజ్. మాకు ఇక్కడ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర నగర్ రవికుమార్ గారి పైన ఫుడ్ కోర్టుకు సంబంధించి వాళ్ళను ఇబ్బంది పెడుతూ 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసినది కంప్లైంట్ వస్తే మేము వెరిఫై చేసాము. ప్లాన్ చేసి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన తర్వాత కంప్లైంట్ లోపలికి వెళ్ళి ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయనకు డబ్బులు ఇచ్చాడు. 2 లక్షల డబ్బులు ఇవ్వగానే ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని బయటకు వస్తుంటే మేము పట్టుకున్నాము. ఎందుకు తీసుకున్నాము డబ్బులు అని చెప్పేసి అంటే అతను ఏమి సమాధానం చెప్పలేదు. ఈ విధంగా పబ్లిక్ని ఇబ్బంది పెట్టుకుంటూ డబ్బులు తీసుకుంటున్న అవినీతి అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ గురించి మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా ప్రజలందరికీ తెలియజేస్తున్నాను. 1064 అనేది టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఎవరైనా కానీ ఆ 1064 నెంబర్కి కాంటాక్ట్ చేస్తే తెలంగాణ మొత్తంలో ఏ రేంజ్కి సంబంధించిందైనా కానీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. మేము డిఎస్పీలో మాట్లాడతాము, వెంటనే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సార్, రవికుమార్ ఎందుకు డబ్బులు డిమాండ్ చేశాడు? అసలు ఈయన మోటివ్ ఏంటుంది, ఏముంది సార్? యాక్చువల్గా ఒక ఫుడ్ కోర్టులో ఏదో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పేసి అతన్ని పిలిపించి సతాయిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన మాటలు ఏంటంటే నాకు కొన్ని డబ్బులు మీడియా వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీడియా వాళ్ళకు కూడా ఇవ్వాలని మీడియాను అడ్డం పెట్టుకొని ఆయన డబ్బులు అడుగుతున్నారు అనేది మాకు తెలిసింది. అది దాని గురించి వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఈ క్రమంలోనే ఏంటంటే ఇవాళ తీసుకురాగానే ఆయన డబ్బులు తీసుకోలేదు. అంటే నిజంగా మనం మీడియా వాళ్ళు ఏమైనా డిమాండ్ చేశారా సార్? వెరిఫై చేయాలి. డీసీ ఒక్కరే ఉన్నారు, ఇంకోరు ఉన్నారు? డీసీ ఒక్కరే. సార్, ఎంత డిమాండ్ చేసిండు, ఎంత ఇచ్చారు? 5 లక్షలు డిమాండ్ చేశాడు. ఇవాళ ఆయన దగ్గర 5 లక్షలు వెళ్ళలేదు. 2 లక్షలు వస్తే తీసుకొచ్చి ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసిన తర్వాత నేను ఏ మీడియా పేరు చెప్పింది సార్? వెరిఫై చేసినాక తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఫలానా పేరు అనేది ఫుడ్ కోర్ట్ పేరు ఆఫీస్లోనే ఆయన ఛాంబర్లో తీసుకున్నాడు. అవినీతి ఆరోపణలు ఇంతకుముందు ఏమైనా వచ్చాయి సార్ మీకు ఇతని మీద ఏమన్నా? అంటే చాలా మటుకు వేగ్ కంప్లైంట్స్ ఉన్నాయి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్స్ లేకుండే. అప్పటి నుండి కూడా చాలా కాలం నుండి కూడా మేము ఎంక్వైరీలో పెట్టాం. సార్
కంప్లైంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఇవ్వదు. థ్యాంక్ యూ అందుకని సార్ కార్లో ఏరియా సార్ ఏరియా ఎవరైనా కానీ స్వయంగా బయటికి రావాలి, చెప్పాలి. అది అవినీతి అధికారుల గురించి చెప్పేది ఉంటే వారి యొక్క సమాచారం చాలా గోప్యంగా ఉంచుతాము. సార్ హౌస్ రైడ్ జరిగిందా సార్ హౌస్ రైడ్ లో హౌస్ రేట్ జరుగుతుందని ఇంకా కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత తెలుసు. ఫర్దర్ యాక్షన్ ఏముంటుంది సార్? ఆయన అరెస్ట్ చేసి కోర్టులో సార్ ఇప్పుడు తనిఖీలో బ్యాగులు లేదా బ్యాగ్లో వాళ్ళు ఆయన తీసుకొని వాళ్ళ డ్రైవర్కి ఇచ్చేది ఉంటే ఆయన తీసుకొచ్చి వెహికల్లో కొన్ని డబ్బులు బ్యాగ్లో సార్. ఆయన డ్రైవర్కు వాళ్ళ కవర్లో ఏమున్నది బయటకు వచ్చిన తర్వాత ఆయన చేతికి కవర్ ఇస్తే ఆయన తీసుకొచ్చి లోపలికి ఓకే సార్, థ్యాంక్ యూ.